హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నక్షత్ర తన కాలేజీ ప్రిన్సిపల్ని ఇంకా అలాగే లెక్చరర్స్ని తీసుకొచ్చి ఇక శరత్చంద్రకి పరిచయం చేస్తుంది. ఇక శరత్చంద్ర అయితే వాళ్ళని కూర్చోమని చెప్పి మర్యాదలు చేసి ఏ పని మీద వచ్చారు అని చెప్పేసి అలా శరత్చంద్ర అడగగానే ఇక నక్షత్ర అయితే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు డాడీ, దానికి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు, మీరు కూడా ఫండ్స్ ఇస్తారని వచ్చారు అని చెప్పేసి నక్షత్ర అలా చెప్పగానే ఇక శరత్చంద్ర అయితే ఆ మధ్య ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని చెప్పి పెద్ద మొత్తంలోనే చెక్ తీసుకెళ్ళావు కదమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే ఇక అప్పుడే వాళ్ళ లెక్చరర్ అయితే అది యోగా కోసం కన్స్ట్రక్షన్ చేసింది సార్, మీలాంటి పెద్దవాళ్ళ సహాయంతో మన భారతీయ సాంప్రదాయాలు ఉట్టిపడాలి అని చెప్పి మా కాలేజీలో ఒక నాట్యాలయం కట్టాలి అని అనుకుంటున్నామండి. అందులో కూచిపూడి, కథాకళి, భరతనాట్యం ఇలాంటివన్నీ నేర్పించాలి అని అనుకుంటున్నాము. మన దేశంలోనే ప్రముఖ కళాకారిణి అయిన మీ సతీమణి గారి శోభాచంద్ర గారి పేరే ఆ బిల్డింగ్కి పెట్టాలి అని అనుకుంటున్నాం సార్, దానికి మీ పర్మిషన్ కావాలి సార్ అని చెప్పేసి అలా కాలేజీ వాళ్ళు అడగగానే ఇక శరత్చంద్ర అయితే నాట్యం అనేది భారతీయ సంస్కృతిలో ఇది ఒక భాగం, ఒకప్పుడు నేను ఇది ఒక అద్భుతం అని కూడా నేను అనుకునేవాడిని, అప్పుడు దీన్ని చాలా అభిమానించేవాడిని, అభిమానం పిచ్చి మీరితే పిచ్చి అని అంటారే అలాంటి పిచ్చి కూడా ఉండేది, ఆ పిచ్చితోనే కాబోలు శోభాచంద్రని ప్రేమించాను, ఇద్దరం పెళ్లి చేసుకున్నాము, కానీ తర్వాతే అర్థమైంది పిచ్చి ఉండేది నాకు కాదు నాట్యానికి అని చెప్పి, నా భార్య అయిన శోభాచంద్ర మీద ఉన్న గౌరవంతో పిచ్చి అని నేను అనను, కానీ ఈ నాట్యం నేర్చుకుంటున్న వాళ్ళు, నేర్చుకునే వాళ్ళు, నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు అందరూ కూడా నా దృష్టిలో పిచ్చి వాళ్ళే, వీళ్లకు నాట్యం తప్ప ఇంకేది పట్టదు, తమని ప్రేమించే వాళ్ళు ఉన్నారు అని కానీ తమ వెనుక ఒక కుటుంబం ఉంది అని కానీ ఏది కూడా గుర్తురాదు, చావుకు ఎదురు వెళ్ళడానికి కూడా వెనుకాడరు, ఇలాంటి పిచ్చిని ప్రోత్సహిస్తూ నేను ఈ ఫండ్ ఇవ్వలేను, వీలైతే మీ మేనేజ్మెంట్కి నా మాటగా చెప్పండి, ఈ పిచ్చిని మీ కాలేజీలకు కూడా అడుగు పెట్టనివ్వకూడదు అని చెప్పేసి శరత్చంద్ర అలా చెప్పగానే ఇక కాలేజీ ప్రిన్సిపల్ అందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. తర్వాత ఏమో ఇక నక్షత్ర అయితే ఇది నాకు డ్యామ్ ఇన్సల్టింగ్ డాడీ అని చెప్పేసి అలా అనగానే అదే నేను కూడా చెప్తున్నాను, ఇలాంటి ఇన్సల్టింగ్ పనులు ఇంకెప్పుడు చెయ్యకు, వాళ్ళతో పాటు నా అభిప్రాయాన్ని మీ అందరికీ ఎందుకు చెప్పాను అంటే మళ్ళీ నాట్యం అనే పదం మన ఇంట్లో వినిపించకూడదు అని చెప్పి శరత్చంద్ర చెప్పగానే ఇక నక్షత్ర అయితే మరి అలాంటప్పుడు భూమికి కూడా నాట్యం వచ్చు కదా డాడీ, తను కూడా నాట్యం చేస్తుంది కదా అని చెప్పేసి నక్షత్ర అనగానే భూమిని నేను ఆదరించింది తన నాట్యం చూసి కాదమ్మా, తన మనసు చూసి, నాట్యం అనే పదం అందరితో పాటు తను కూడా ఉచ్చరించదు, ఆ నమ్మకం నాకుంది అని చెప్పేసి శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాతేమో ఇక భూమి, కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా శరత్చంద్ర అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే నాట్యం గురించి, నాట్యం మీద ఉన్న పిచ్చి గురించి మీ నాన్న అలా తప్పుగా మాట్లాడుతూ ఉంటే చెల్లెమ్మ చనిపోయింది నాట్యం వల్ల కాదు ఆ అపూర్వ వల్లే అని నాకు గట్టిగా అరిచి చెప్పాలి అనిపించింది, కానీ అలా చెప్పడానికి నాకు అవకాశం లేదు కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అలా చెప్పగానే నిజంగానే మా అమ్మ ఆత్మ ఇక్కడే ఉండింటే మా నాన్న అన్న మాటలకి ఎంతగా బాధపడి ఉండేదో అని చెప్పేసి భూమి అంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్ అయితే ఇది మాత్రం నిజమమ్మా, ఈ ఆస్తి అంతా కూడా మీ అమ్మ తన నాట్యం ద్వారానే సంపాదించింది, ఇందులో సగ భాగాన్ని నాట్య కళాశాలలు స్థాపించడానికి ఉపయోగించాలి అని చెప్పి ఎన్నో కళలు కంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక భూమి అయితే నిజమా అని చెప్పేసి అడుగుతుంది. దాంతో కృష్ణప్రసాద్ నిజమే అమ్మ, మీ అమ్మ ఆ కళలన్నింటినీ నాతో పంచుకుంది, కానీ ఆ కళలన్నింటినీ ఆ అపూర్వ చంపేసింది అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక భూమి అయితే ద గ్రేట్ శోభాచంద్ర గారి కళలన్నింటినీ అపూర్వ అనే ఒక రాక్షసి కాల్చేస్తుందా మామయ్య, వాటిని మనం నిలబెడదాం అని చెప్పేసి భూమి అంటుంది. ఇక అప్పుడే అటుగా వెళ్తున్న అపూర్వ అయితే కృష్ణప్రసాద్ భూమి మాట్లాడుకోవడం చూసి ఇక రూమ్ దగ్గరే ఉండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వింటూ ఇక వీడియో కూడా తీయడం మొదలు పెడుతుంది. తర్వాతేమో కృష్ణప్రసాద్ వాటిని మనం ఎలా నిలబెట్టగలమమ్మా, మీ నాన్న దేవుడు దిగొచ్చినా వినేలా లేరు కదా అని చెప్పేసి అనగానే ఇక భూమి అయితే ఏంటి మామయ్య, శోభాచంద్ర వచ్చి నిజం చెప్తే శరత్చంద్ర గారు వినకుండా పోతారా మామయ్య, మొన్న ఆ మధ్య నా మీద శోభాచంద్ర పూని నీ కూతురు బతికి ఉంది అని చెప్తే శరత్చంద్ర గారు నమ్మలేదా,
అని చెప్పి భూమి చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే నమ్మారనుకో. కానీ నువ్వెప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు శోభాచంద్ర నీ ఒంటి మీదకి వస్తుందా, నువ్వు చెప్పమన్నట్టు చెప్తుందా, అది జరుగుతుందా అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే జరుగుతుంది మామయ్య అని చెప్పేసి అంటుంది. దాంతో కృష్ణప్రసాద్ ఎలా జరుగుతుందమ్మా అని చెప్పేసి అడగగానే ఆ రోజు ఎలా జరిగిందో అలాగే జరుగుతుంది. ఆ రోజు నా మీద శోభాచంద్ర పూనింది అంటే మీరు నమ్మలేదా అని చెప్పి భూమి చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే అంటే ఆ రోజు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే అవును మామయ్య, ఆ రోజు శోభాచంద్ర నా మీద పూనింది అన్నది అబద్ధం, అదంతా నేను ఆడిన నాటకం అని చెప్పి భూమి చెప్పగానే ఇక ఇదంతా విన్న అపూర్వ అయితే ఆ రోజు ఏ భూమి, నువ్వు మా అక్క పేరు చెప్పి శోభాచంద్రని అంటే నేను నమ్మేస్తాను అని అనుకున్నావా అని చెప్పేసి అన్న మాటల్ని గుర్తు చేసుకొని ఎంత పిచ్చిదాన్ని చేశావే అని చెప్పేసి ఇక అపూర్వ అయితే తన ఫోన్లో వీడియో తీస్తూ ఉంటుంది. ఇక భూమి అయితే అవును మామయ్య, ఆ రోజు నేను శోభాచంద్రలాగా నాటకం ఆడాను, మళ్ళీ ఈరోజు కూడా అలానే నాటకం ఆడి నాట్యాలయం స్థాపించమని చెప్పి శ్రీ శ్రీ శరత్చంద్ర గారికి చెప్తాను, ఆవిడ కళలకి నేను ప్రాణం పోస్తాను అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే ఆ రోజు నువ్వు నాటకం ఆడావు అంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను, కానీ అలా చేసి మంచి పనే చేశావమ్మా, ఆ నాటకమే మీ అమ్మ కళల్ని నిజం చేయడానికి పునాదిగా మారుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. తర్వాతేమో ఇక అపూర్వ అయితే నేను వేసిన పునాదుల మీద బతికే బతుకులు కృష్ణప్రసాద్ మీవి, కానీ ఇప్పుడు మీరు ఆడే నాటకంతో నా కూతురు జీవితానికి మరొక కొత్త పునాది వేస్తుంది, భూమిని అనాథని చేస్తుంది అని చెప్పి అపూర్వ అంటుంది. తర్వాతేమో ఇక చెర్రీ అయితే చిరాగ్గా ఇంట్లోకి వచ్చి నాన్న నీకు తెలిసిన మంచి క్రిమినల్ లాయర్ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అడగగానే వాళ్ళతో నీకేం పనిరా, కొంపదీసి వాళ్ళతో నువ్వేమైనా ఫ్రెండ్షిప్ చేద్దామని అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ అడగగానే క్రిమినల్స్తో నాకేం పని నాన్న, నేనే క్రిమినల్ అవుదాం అనుకుంటున్నాను, మర్డర్ చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పేసి చెర్రీ అలా చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే విందు నీకు కరెక్ట్గానే పేరు పెట్టిందిరా మేధావి అని చెప్పి, ఏది తినక చెప్పి చావవు కదా, అసలు ఏం జరిగిందో చెప్పు, ఏం చేయాలో నేను చెప్తాను అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ అనగానే నాన్న నేను ఇప్పుడు చెప్పబోయే సబ్జెక్టు పేరు మర్డర్ అని చెప్పేసి చెర్రీ అంటాడు. చెర్రీ నాకు చాలా పనిందిరా, విసిగించకుండా విషయం ఒక్క ముక్కలో చెప్పు అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ అనగానే చెప్పాక నువ్వు నన్ను అడ్డుకోకూడదు అని చెప్పేసి చెర్రీ అనగానే రే అసలు టాపిక్ డైవర్ట్ చేయకుండా విషయం ఏంటో చెప్పరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు. ఇక దాంతో చెర్రీ అయితే నాన్న అది అని చెప్పి చెర్రీ తడబడుతూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ ఏమో ఒక పని చేయరా, నన్ను మర్డర్ చేయరా, నీ నష్ట వినే బాధ తప్పుతుంది అని చెప్పేసి అనగానే వద్దులే నాన్న, నేను వాణ్ణి మాత్రమే మర్డర్ చేస్తాను అని చెప్పి చెర్రీ చెప్పగానే సరేరా అలాగే చేసుకో, నేను బెయిల్ ఇప్పిస్తాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే సరే అయితే కొంచెం మామయ్య గన్ ఇప్పిస్తావా అని చెప్పేసి చెర్రీ అడుగుతాడు. ఎక్కడుందో నాకేం తెలుసురా, నువ్వు వెళ్ళి వెతుక్కో అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే అర్థమైందిలేనన్న, నువ్వు బాగా హర్ట్ అయినట్టున్నావు కదా, ఏం జరిగిందో వివరంగా చెప్తాను విను అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే ఇదే కదరా నేను మొదటి నుంచి అంటుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు. ఆవేశంలో వివరంగా చెప్పాలి అనే ఆలోచన రాలేదు, ఇప్పుడు వచ్చింది అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే అయితే ఇప్పుడైనా విషయం చెప్పరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు. ఇక అప్పుడే చెర్రీ అయితే అమ్మాయిల విషయంలో అన్నయ్య దూరంగా ఉంటాడు అని నీకు తెలుసు కదా నాన్న, అలాంటిది లేక లేక అన్నయ్య ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు అని చెప్పేసి చెర్రీ చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే నీకెలా తెలుసు అని చెప్పేసి అంటాడు. అంటే ఈ విషయం నీకు కూడా తెలుసా అని చెప్పేసి చెర్రీ అడగగానే నాకెలా తెలుసురా, వాడు ప్రేమలో పడిన విషయం నీకెలా తెలిసిందా అని అడుగుతున్నాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే నాకు అన్నయ్య చెప్పాడు నాన్న అని చెప్పేసి చెర్రీ అంటే ఆ అమ్మాయి ఎవరు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అయ్యో నాన్న, అన్నయ్య ప్రేమిస్తున్నాడు అంటే ఆ అమ్మాయి గొప్పదే అయ్యి ఉంటుంది కదా అని చెప్పేసి అలా చెర్రీ చెప్పగానే అంటే వాడు భూమిని ప్రేమిస్తున్నాను అని వీడికి చెప్పలేదనమాట, అలాంటప్పుడు నేనెందుకు చెప్తాను, నేను కూడా సైలెంట్గానే ఉంటాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ తన మనసులో అనుకుంటూ ఉంటే ఇక చెర్రీ అయితే ఏంటన్నా ఆ అమ్మాయి ఎంత గొప్పదా అని ఊహించుకుంటూ ఉన్నావా ఏంటి, అన్నయ్య ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడంట నాన్న, అంతలోనే ఒక వెధవ వచ్చి ఆ అమ్మాయి మనసులో ఏముందో చెప్పకుండానే అడ్డుపడి అన్నయ్యని కొట్టాడంట అని చెప్పేసి అలా చెర్రీ చెప్పగానే రే తప్పురా అలా అనకూడదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇక చెర్రీ అయితే ఏంటన్నా నేనేదో మామయ్యని తిడుతున్నట్టు నువ్వు అంతలా ఫీల్ అవుతున్నావు అని చెప్పేసి చెర్రీ అనగానే అంటే మామయ్య అనుకోరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే మామయ్య అంత బుద్ధి లేని పని చేయడు నాన్న, నేను వాడిని ఖచ్చితంగా చంపేస్తాను అని చెప్పేసి ఇక
చెర్రీ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ ఏమో, రే నువ్వు మీ అన్నయ్య లవ్ స్టోరీని క్రైమ్ స్టోరీ లాగా మార్చకురా. అన్నయ్య వాడిని కొట్టలేక వదిలేసి ఉండడురా. కొట్టడానికి వాడు పెద్ద మనిషి అయి ఉంటాడు కదా, అందుకే వదిలేసి ఉంటాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే, అది కూడా కరెక్టే కదా నాన్న, ఆ విషయం నాకెందుకు తట్టలేదు అని చెప్పేసి అలా చెర్రీ అంటూ ఉంటే, నువ్వు మేధావివి కదరా, అందుకే నీకు తట్టి ఉండదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఇక అప్పుడే గగను చెర్రీ ఫోన్కి ఫోన్ చేసి, ఒకసారి భూమికి ఫోన్ ఇవ్వరా అని చెప్పేసి అనగానే ఇక చెర్రీ అయితే, అదేం నాన్న అన్నయ్య ప్రేమిస్తున్న అమ్మాయి భూమియా ఏంటి అని చెప్పేసి అలా ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే, రే లేనిపోని అనుమానాలు క్రియేట్ చేయకరా, ఎంతైనా ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఉండి వచ్చింది, అందుకే అభిమానంతో వాడు ఆ మాత్రం ఫోన్ చేయడా ఏంటి అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక చెర్రీ అయితే, అది కూడా నిజమే కదా నాన్న అని చెప్పేసి ఇక భూమి గదిలోకి ఫోన్ తీసుకువెళ్ళి, భూమి నువ్వు నాతో మాట్లాడతావా అన్నయ్యతో మాట్లాడతావా అనగానే ఇక భూమి అయితే, ఏది నీకు తిన్నగా చెప్పడం రాదా చెర్రీ అని చెప్పేసి అంటే, అది కూడా నిజమే, ఎదురుగా నేనున్నాను, ఫోన్లో అన్నయ్య ఉన్నాడు అని చెప్పేసి చెర్రీ అనగానే, ఇప్పుడు మీ అన్నయ్య ఎందుకు ఫోన్ చేశాడు అని చెప్పేసి భూమి అడుగుతుంది. అది కూడా నిజమే కదా, సరే అయితే ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి ఇక చెర్రీ, యా నువ్వెందుకు ఫోన్ చేసావని భూమి అడుగుతుంది, ఏం చెప్పమంటావు అని చెప్పేసి చెర్రీ అనగానే, తను నాతో మాట్లాడకపోతే మొహం పగులుతుంది అని చెప్పని గగన్ అనగానే, ఈ సోదరుడంటే నీకు ఎంత ప్రేమ సోదరా, లవ్ యూ సోదరా, లవ్ యూ అని చెప్పేసి ఇక చెర్రీ అయితే, నా మీద అన్నయ్యకి ఎంత ప్రేమ ఉందో నీకు వివరిస్తాడంట, నువ్వు జాగ్రత్తగా విని చెప్పిన మాట చెప్పినట్టు విని నాకు వచ్చి చెప్పు సరేనా అని చెప్పేసి ఇక చెర్రీ భూమికి ఫోన్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ, భూమి నెమ్మదిగా విను, నాకు ఇప్పుడప్పుడే పవన్ కళ్యాణ్ గారు నాకేం ఫోన్ చేయరు కానీ టేక్ యువర్ ఓన్ టైం అని చెప్పేసి చెర్రీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక భూమి అయితే ఫోన్ తీసుకొని, చెప్పండి తలతిక్క గారు అని చెప్పేసి అనగానే, ఏం చెప్పాలి, నేనేం అడిగినా కూడా నువ్వు ఏడుస్తూనే ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వేదో ప్రాబ్లం లేకుండా ఏడవు అని చెప్పేసి అలా గగను అడగగానే ఇక భూమి అయితే, ప్రాబ్లం ఏముంటుంది, అదేం లేదు అని చెప్పేసి భూమి అనగానే, నాకు తెలుసు సరిగ్గా ఇదే ఆన్సర్ వస్తుంది అని చెప్పి నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను, డైరెక్ట్గా నిన్ను కలిస్తే కానీ నువ్వు నాకు ఏది కరెక్ట్గా చెప్పవు అని నాకు అర్థమైపోయింది, అందుకే రేపు నేను ఆ ఇంటికి రావాలి అని డిసైడ్ అయిపోయాను అని చెప్పి గగను చెప్పగానే ఇక భూమి అయితే, అయ్యో వద్దండి, మిమ్మల్ని ఎవరైనా చూస్తే మళ్ళీ గొడవలు అవుతాయి అని చెప్పేసి అంటూ ఉంటే, హలో నిన్నట్లాగా నేను దొంగలాగా రాను, దొరలాగా రేపు నేను నక్షత్ర బర్త్డే పార్టీకి వస్తాను అని చెప్పి గగను అలా చెప్పగానే, పిలువని పార్టీకి వస్తే మరింతలా అవమానిస్తారు అని చెప్పేసి భూమి అంటుంది, పిలువని పేరంటానికి నేను వస్తాను అని నేను చెప్పలేదే, నక్షత్రనే రమ్మని పిలిచింది అని చెప్పి గగను చెప్పగానే ఇక భూమి అయితే, నక్షత్రనా అదెందుకు పిలిచింది అని చెప్పేసి అంటే, అది నన్ను ప్రేమిస్తుందంట అని చెప్పి గగన్ చెప్పగానే, ఈ మాట చెప్పడానికి మీకు సిగ్గుగా లేదా అని చెప్పేసి భూమి అడుగుతుంది, అది నన్ను ప్రేమిస్తుంది అని చెప్పడానికి నాకెందుకు సిగ్గు, మనలో మనమాట, నేనే స్వయంగా కేక్ కట్ చేసి తనకు తినిపించాలంట అని చెప్పేసి గగను చెప్పగానే, అలా ఎలా కుదురుతుంది, నేను ఒప్పుకోను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే, ఒక్క నిమిషం ఆగు, అది నన్ను ప్రేమించింది, నేనే కేక్ కట్ చేసి తినిపించాలి అని అనుకుంటుంది, దానికి తినిపించాలా వద్దా అనేది నా ప్రాబ్లము, మధ్యలో నువ్వు ఒప్పుకునేదేంటి అని చెప్పేసి అలా గగను అనగానే ఇక భూమి అయితే, అదే అలా తినిపిస్తే బాగోదు కదా, రెండు కుటుంబాల మధ్య గొడవలు అవుతాయి, మీరు తినిపించడం పక్కన పెడితే మీరు రాగానే గొడవ మొదలవుతుంది కదా, అప్పుడు శారద ఆంటీ ఎంత బాధపడుతుంది, అందుకే నేను ఒప్పుకోను అని అంటున్నాను అని చెప్పి భూమి చెప్పగానే, చూడు భూమి, నన్ను పిలిచింది నక్షత్ర, నన్ను ప్రేమిస్తున్నాను అంటుంది నక్షత్ర, కానీ నేను వస్తుంది మాత్రం నీకోసం, నువ్వేది సరిగ్గా చెప్పడం లేదు, అందుకే నేను నీ ఎదురుగా నిలబడి విషయం ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను, బాయ్ అని చెప్పేసి అలా గగను ఫోన్ పెట్టేయగానే ఇక భూమి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమి గగన్కి తన మనసులో మాట చెప్తుందా లేదా అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.